రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏడాదిలోగా అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొదటి దశలో భాగంగా త్వరలోనే మహబూబ్ నగర్, కరీంనగర్లో ఐసీయూ వసతిని కల్పించనున్నారు. వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజధానిలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, కాకతీయ లాంటి పెద్దాసుపత్రుల్లో సదుపాయాలు, మౌలిక వస్తుల కల్పన దిశగా శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెరుగుదలకు సర్కారు సిద్ధమైంది. పలు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకున్న సర్కార్ కొన్ని ఆసుపత్రుల స్థాయిని కూడా పెంచింది. ఇదే సమయంలో జిల్లాల్లోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ సౌకర్యం కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే రాజధాని హైదరాబాద్తో పాటు బోధనాసుపత్రులు ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, నిమ్స్, ఫీవర్ ఆసుపత్రులతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లోని బోధనాసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యం రోగులకు అందుబాటులో ఉంది. మిగతా జిల్లాల్లో ఈ సౌకర్యం లేకపోవడంతో వారంతా పొరుగు జిల్లాలు, రాజధానిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయించడం లేదా కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రోగులకు అధిక ఖర్చు కావడంతో పాటు సమయానికి సరైన వైద్యం అందక ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇంటెన్సివ్ కేర్ సదుపాయాల్ని కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సౌకర్యం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూ వసతి లేని జిల్లా ఆసుపత్రులు రాష్ట్రంలో 5 ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లా ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం లేదు. వీటితో పాటు రాష్ట్రంలోని 42 ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ ఈ ఐసీయూ సదుపాయాల్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 47 ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసింది. జిల్లా ఆసుపత్రుల్లో 20 పడకలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 10 పడకలతో ఐసీయూ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 50 కోట్ల రూపాయలు వ్యయమవుతాయని అంచనా వేశారు. ఏడాదిలోగా 47 ఆసుపత్రులన్నింటిలోనూ దశలవారీగా ఈ సదుపాయాల్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో భాగంగా మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ సౌకర్యాల్ని నెలకొల్పుతారు. 1-2 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.